నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. శ్రీతేజ్ మనం చూసాం, థియేటర్లో జరిగిన తొక్కిసలాట కారణంగా అప్పటి నుంచి అబ్బాయి హాస్పిటల్లోనే ఉన్నారు. అంతా ఒక 2-3 మంత్స్ అవుతుందా ఇన్సిడెంట్ జరిగి? డిసెంబర్లో జరిగింది. ఇప్పటికీ వెంటిలేటర్ పైన ఉన్నారట. ఇంకా ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. కళ్ళు అయితే తెరిచారు, బట్ ఎవరిని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. ఇంకా కాస్త ఇబ్బందికరంగానే ఉంది హెల్త్ అంటున్నారు. ఎలా ఉంది ఆ బాబుకి? అది తలుచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే తన తల్లి తనకు లేదు అనే స్టేజ్లో ఉన్నాడు. అంటే తనకి తల్లి చనిపోయిందన్న విషయం కూడా తెలియదు అబ్బాయికి ఇంతవరకు. అసలు గుర్తుపట్టట్లేదంట. కాన్షియస్లోనే ఉన్నాడు. కళ్ళు తెరవడము, ఫుడ్ అంతా ఇంటేక్ అంతా ఫుడ్ పైప్లో ఇవ్వడం, లేకపోతే నార్మల్గా ఇవ్వడము జరుగుతుంది. కానీ అతని బ్రెయిన్లో అంత షాక్ గురైందా, లేకపోతే హెల్త్ పరంగా ఇంకేం టెస్ట్లు చేస్తే అబ్బాయి కాన్షియస్ వస్తుందా అనేది డాక్టర్స్ ఏ రకంగా పరీక్షిస్తున్నారా అది తెలియట్లేదు బేసికల్గా. కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇప్పుడు భార్య చనిపోయింది, కొడుకు ఆ స్థితిలో ఉన్నాడు, ఇంకో పాప ఉంది. యాక్చువల్గా ఏం చేయాలో తోచని పరిస్థితి. అప్పటికీ అల్లు అరవింద్ వాళ్ళు, బన్నీ టీం వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేయడము, అబ్బాయికి ఎలా ఉందో ఏంటో కనుక్కోవడం చేస్తూనే ఉన్నారు. కానీ బయట వాపోవడం ఏంటంటే జనాలంతా అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆయన అప్పుడు అమెరికాకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పారని ఒక మాట వచ్చింది. అది నిజమా కాదా అని పక్కన పెడితే ఇప్పటి వరకు అంటే ఇంకా డాక్టర్స్ కూడా అబ్బాయి ఇంతేనండి అని చెప్పేస్తున్నారా? అంటే అబ్బాయి లేచి నడిచే స్టేజ్ కూడా లేదా? సరే, గుర్తు రాకపోతే గుర్తు రానికి పోండి, పాతది వదిలేయండి. ప్రజెంట్ అయినా ఆయన నా తండ్రి, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు ఎవరో కొన్ని గుర్తుపట్టుకోవాలి కదా. అంటే ఇంకా ఇప్పుడు లేస్తే ఇంకా అమ్మ చనిపోయిందని తెలిస్తే ఇంకేమైనా స్టేజ్గా వెళ్తాడా అన్న ఆలోచన. కళ్ళు తెరుస్తున్నారు కానీ కంప్లీట్ గా అంటే తెలివిలోకి వచ్చినట్టు అది ఇంకా ఏం చెప్పట్లేదు కదా డాక్టర్స్. ఓన్లీ కాన్షియస్ లో ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్, ప్రాణం అయితే బయటపడింది. బట్ ఇట్స్ లైక్ ఏ డెడ్ స్టేజే కదా. కళ్ళు తెరిచి ఇలా చూస్తూ ఉంటే ఎవరిని గుర్తుపడుతూ ఉంటే ఎవరికేం తెలుస్తుంది? అంటే లేచి కూర్చుని అట్లీస్ట్ ఫుడ్ కొద్దిగా తినగలిగితే. మీరెవరు అని మాట్లాడినా కూడా నేను మీ నాన్నని, నేను ఇది అని చెప్పినా కూడా తన కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైతే అక్కడ పోయిందా అనేది తీసుకొస్తారా తీసుకురారా అనేది దైవాధీనం. ఆ దేవుడికి ప్రార్థనలు చేసుకోవడం తప్ప మనం ఏం చేసేది లేదు. కానీ డాక్టర్స్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ అబ్బాయిలో చలనం అనేది రావకపోవడానికి రీజన్ ఏంటి అనేది అక్కడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అసలు సినిమా చూడ్డానికని వెళ్ళి ఒక పర్సన్ లైఫ్ ఇలా అవుతుందని ఎవ్వరూ కల్లో అనుకోరండి. అంటే దేవుడు ఎలా రాసుంటాడు? వాళ్ళ నాన్నకి ఎంత క్షోభ, బిడ్డను చూసుకోవాలా, ఇంట్లో ఇంకో పిల్లని చూసుకోవాలా, లేకపోతే అంటే వాళ్ళ రిలేటివ్స్ అంతా వచ్చి అమ్మమ్మ నానమ్మ ఎవరొకరు చూసుకుంటున్నారులేండి, చూసుకోకుండా ఉండే వాళ్ళు కాదనుకోండి. అట్లే 3 నెలలు అయిపోయింది కదా. ఏప్రిల్ 4th 4 months అవుతుంది యాక్చువల్లీ. కానీ అల్లు అర్జున్ టీం వాళ్ళు ఏ రకంగా స్పందిస్తున్నారా అనేది ఒక అప్డేట్ ఉంటే ఆయనని మళ్ళీ ఇంకొకసారి నిందపడేలాగా చేసుకోకుండా ఉంటాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏమైపోయి అంటే మనం ఏం చేస్తున్నామో అది బయటకు చెప్పుకుంటేనే. మొన్నటి వరకు ఏమైంది, ఇంత చూస్తున్నారు అంత చేస్తున్నారు బట్ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, గోప్యంగా ఉంచుతున్నాం అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ గోప్యాన్ని మెయింటైన్ చేసాం అనుకోండి, మనం ఏం చేయట్లేదు అన్న దగ్గరికి లెక్క అవుతుంది. నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు, సామాజిక మాధ్యమాలలో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టించుకున్నారా లేకపోతే కాస్త మనీ ఇచ్చి చేతులు దులుపుకున్నారా తెలియని పరిస్థితి కదా. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా అయితే ఉండరు కదా. ఒక బిడ్డ ప్రాణం అండి. మన సినిమా వల్ల మైత్రి మూవీ మేకర్స్ కానీ, అల్లు అరవింద్ గారు కానీ, ఇంకెవరైనా, ఇప్పుడు ఆయన వచ్చి వేణుస్వామి కూడా వచ్చి చదివించడం జరిగింది, డబ్బులే వద్దా ఇవ్వడం జరిగింది. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద కేర్. మేము ఉన్నాము మీకు సపోర్ట్గా, మీ బిడ్డకి ఏం కాదు. డబ్బు ఎవరైనా ఇస్తారండి, డబ్బు ఉంది కదా అని డబ్బు ఇచ్చేసి డబ్బులు కూడా ఇంపార్టెంట్. జనరల్ గా ఖర్చు అంతా బిల్ పే చేయలేదు అనుకోండి, హాస్పిటల్లో ఉంచరు. సో మనీతో పాటు ఇప్పుడు నేను వెళ్ళి చేపించుకునే దానికన్నా కొంచెం పెద్దవాళ్ళు, కాస్త పేరున్న వాళ్ళు చెప్పారు అనుకోండి, వెళ్ళారా ఒక్కసారైనా వెళ్ళి బాబు దగ్గరికి వెళ్ళి, మేబీ అల్లు అర్జున్ సినిమా చూడ్డానికి వచ్చి అలా అయినప్పుడు అల్లు అర్జున్ ఒకసారి కనిపిస్తే అబ్బాయిలో చలనం రావచ్చేమో. కానీ ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా ఉంది. అప్పట్లో అల్లు అర్జున్ గారు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అంటే ఈ టైంలో వెళ్తే మళ్ళీ క్రౌడ్ అవుతుంది అని అన్నారు. అవును, ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. ఇప్పటిదాకా వెళ్ళలేదు. మేబీ ఆయన కూడా ఏమైనా అంటే అదొక గిల్ట్ ఉంటుంది కదా, నేను కూడా ఇలా జరగడానికి ఒక కారణం అయ్యాను అని. బట్ అంత విచక్షణ లేకుండా అయితే అల్లు అర్జున్ లేడుగా.
చాలా మంది అల్లు అర్జున్కి తలపోగురు ఎక్కింది, అందుకే కనీసం వెళ్ళి కూడా చూడలేదు అని. మేబీ ఆయనకి తెలియకుండా ఇప్పుడు చాలా మంది పక్కన ఉండే వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ వెళ్ళుంటాడు, వెళ్ళకుండా ఎలా ఉంటాడు, మీకు మీడియాలో కనిపించకపోతే వెళ్ళనట్ట అంటే అల్లు అర్జున్ హాస్పిటల్కి వస్తే ఆ మాత్రం తెలియదా అండి? అవును, కనీసం ఆయన సెలబ్రిటీ, ఎందుకంటే ఆ ఇష్యూ జరగడంలో సెక్యూరిటీ ఇష్యూ ఉంటుంది కదా మళ్ళా. ఆ ఇష్యూ జరగడంలో ప్రధాన పాత్ర ఆయన లేకపోయినా కూడా ఆయన పేరునే కదా తీసుకొని వెళ్ళి ఇప్పుడు చేసింది. అలాంటిది అల్లు అర్జున్ అసలు ఏంటి, వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? ఒకవేళ బిడ్డకు కనిపించాడు అనుకో, ఆ బిడ్డ చల్లని రావచ్చేమో, ఆ షాక్ నుంచి బయటికి రావచ్చేమో, మిరకల్, ఇట్ మైట్ హ్యాపెన్. అంటే అల్లు అర్జున్ దేవుడు అని నేను అనట్లేదు, మేబీ ఆ హీరోని చూడ్డానికే కదా అక్కడికి వెళ్ళింది, చూడడానికి వెళ్ళిందే ఆ హీరో కోసం. అదే వెళ్ళినప్పుడు ఆ హీరోని చూసినప్పుడు అతనికి ఆ చలనం అనేది వస్తదిగా, మేబీ రావచ్చేమో, ఆ దేవుడు అలా కలిగించచ్చేమో. డాక్టర్స్ అంటే వచ్చి వెళుతున్నారు కాబట్టి, అంటే ఇప్పటివరకు కేర్ తీసుకోలేదు, రెస్పాన్సిబుల్ గా లేరు అని కాదు, ఇంకొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందేమో కదా. దగ్గరుండి చూసుకోండి అంటే వాళ్ళ టీం అంతా చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారే తప్ప ప్రోగ్రెస్ ఎక్కడ? టీం ఎంత సపోర్ట్ చేసినా ప్రోగ్రెస్ కావాలి కదా. ఇప్పుడు ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి, మెరుగైన వైద్యం అందించండి. అంత డబ్బులు లేవా? 1800 కోట్లు వచ్చాయే, 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే అబ్బాయికి బిగ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి, లేకపోతే అమెరికాకి తీసుకుని వెళ్ళి, ఎక్కడో తీసుకొని వెళ్ళి అబ్బాయికి చేయించవచ్చు కదా. అంటే వైద్యం లేని రోగం అయితే కాదుగా అది. అర్థమైంది? ఇప్పుడు కోమాలో ఉన్నాడు అనుకోండి, కోమాకి వెళ్ళిపోయాడంటే ఇంకేం చేయాలో ఏ డాక్టర్లు ఏం చెప్పలేడు. ఇట్స్ లీస్ట్ ఛాన్స్ ఏ పర్సన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ కోమా. అది కొన్నేళ్ళు పట్టచ్చు, 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. అలాగే కోమాలో కూడా ప్రాణం కూడా పోవచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు అబ్బాయి కోమా స్టేజ్లో లేడు, కాన్షియస్గానే ఉన్నాడు, ఉన్నప్పుడే కదా వైద్యం ఇవ్వాలి అని చాలా మంది అంటున్నారు. కానీ ఇంతవరకు అల్లు అర్జున్ దీని గురించి స్టేట్మెంట్ ఇవ్వలేదు అసలు. అంటే పీపుల్ ఎలా మాట్లాడుతున్నారంటే, నీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మీరు ఆయనకి పీస్ కావడం కోసం లండన్ వెళ్ళారంట. ఇంకొకరు ఏం చెప్తున్నారంటే అట్లీ సినిమా కోసం కసరత్తులు ఏవో చేయడానికి అక్కడికి వెళ్ళాను అంటున్నా. నువ్వు వీళ్ళందరినీ కలవడానికి నీకు టైం ఉంటుంది, ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారితోనే వెళ్ళొచ్చు, పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని నేను వస్తున్నానండి ఆ బాబుని చూడడానికి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంత బిజీగా అల్లు అర్జున్ గారు ఉంటే, ఆయన వెళ్ళకపోయినా ఆయన తరపు నుంచి వేరే వాళ్ళు వెళ్ళినా బాగుంటది. అదే కదా, అప్పుడు డాక్టర్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు కదా, బాబుని చూసుకోవడానికి వీళ్ళు వస్తున్నారండి. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఆ టీం సపోర్టివ్ గానే ఉంది, టైంకి మనీ ఇస్తున్నారు, అంతా హెల్ప్ చేస్తున్నారు అని. బట్ వాళ్ళకి కావాల్సింది అల్లు అర్జున్ గారు రావడం కదా, ఆయన కోసమేగా ఇంత జరిగింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా బయటకు వచ్చి అల్లు అర్జున్ గారు ఏం తప్పులేదండి, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని కేసు పెట్టిన ఆయనే వచ్చి మళ్ళీ రివర్స్లో మాట్లాడాడు. కేసు పెట్టిందే ఆయన కదా, రివర్స్లో మాట్లాడాడు. అంటే నువ్వు డబ్బుతో ఏదైనా కొనొచ్చు అని అనుకునే దాంతో వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి తెలియట్లా అసలు ఏం జరుగుతోందా అనేది నిజంగా. మేబీ ఆయన దాంట్లో ఆయన బిజీగా ఉంటున్నాడు, ఆయన దాంట్లో ఏదో ఒకటి చేసుకుంటున్నాడు, ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ హౌ ఫార్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్? ఏది ఏమైనా బాబు త్వరగా కోలుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.